అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలి, అంతలో మనం ఉండాలి. ఇగో ఇది మొన్నటిదాకా నడిపింది అది ఫోర్డు, ఇది ఎలొక్స్. ఈ సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఈ మొన్నటిదాకా నడిపిన దానికి ఇక్కడ ఉండే ఇక్కడ కాలుతోటి దొక్కి ఇక్కడ లావడితే హ్యాండ్ బ్రేక్ వెళ్తుండే. ఇప్పుడు అట్లా కాదు. ఇగో ఈ చిన్న బటన్ ఉంటుంది, ఒక్కొక్క బండికి ఒక్కొక్కటి. పి అంటే పార్కింగ్, ఇట్లా లావట్టినాం అనుకో కలాస్, ఇది డీల్ ఎత్తే పోతుంది. ఇది ఎలా అన్నట్టు, ఇగో ఇది ఇట్లా పార్కింగ్ అన్నట్టు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది బండికి. ఇగో మన గేర్ సిస్టమ్ అంటే ఇది ఒకటే ఉంటుంది. ఇది ఒకటి, ఇగో ఇదేమో ఎక్సిలేటర్, ఇది అది క్లచ్, అదే బ్రేక్, అది అర్థమైందా? క్లచ్ బ్రేకు రెండు అదే, అర్థమైందా? ఎక్సిలేటర్ ఒకటే మనము కాలుతోటి యూజ్ చేయాలి, ఒకటే కాలుతోటి యూజ్ చేయాలి. ఫ్యూచర్ అనేది ఒక్కొక్క బండికి ఒక్కొక్క తీరు ఉంటుంది అన్నట్టు. మనము రివర్స్ పోయినప్పుడు కూడా ఇంట్లో మనకు రివర్స్లో చూపెడుతుంది, చూపెడుతుంది చూడు. మనకు మొత్తం రివర్స్లో చూపెడుతుంది, బండి వెనుక ఏమున్నది ఏం కథ అన్నది చూపెడుతుంది, బండ్లు మొత్తం. అర్థమైందా? తెలంగాణకు చెప్తున్నా అట్లా. తెలంగాణలో వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అందరికీ తెలిసే, కానీ కొంచెం మొత్తానికి కొంచెం అనుభవం ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క బండికి ఒక్కొక్క ఫ్యూచర్ ఉంటుంది, ఒక్కొక్క బండికి ఒక్కొక్క దానికి. మొన్నటిదాకా నేను ఇంట్లో నడిపిన దాంట్లో వేరే అది ఉండే, నిన్ననే వచ్చిన నేను వేరే ఇంటికి. ఇది అట్లా అన్నట్టు. ఒక్కొక్క బండికి ఒక్కొక్క ఫ్యూచర్ ఉంటుంది, మంచిగా చూసుకొని నడుపుకోవాలి. ఇవి అంటే పార్కింగ్ అన్నట్టు. ఇప్పుడు గేర్ పడ్డది ఇంట్లో, అర్థమైందా? ఇప్పుడు మనం ఆ బ్రేక్ తీస్తేనే పోతుంది చూడు, ఇలా పట్టినాం అనుకో పోతుంది. అర్థమైందా? ఇట్లా బండ్లు మంచి ఇక్కడ, ఎందుకంటే మంచిగా ఉంటాయి బండ్లు, మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి.